హాయ్ దిస్ ఈస్ జానకిరెడ్డి దుబ్బక. జనరల్‌గా మెయిన్స్ కానీ, నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్‌ని నెగ్లెక్ట్ చేశారు. బట్ ఈ ఎగ్జామ్‌లో 90% ఆఫ్ ద క్వెషన్స్ అన్నీ కూడా మీకు కాన్సెప్ట్ బేస్డ్ అండ్ ఫార్ములా బేస్డే ఉంటాయి. మనం ఈ వీడియోలో ఆసిలేషన్స్ పార్ట్ 1 జనరల్‌గా మెయిన్ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్. It is the simplest form of vibratory or oscillatory motion. The condition of SHM, the magnitude of force is directly proportional to displacement of the body from fixed point. The direction of force is always towards a fixed point. See here, this is the mean position. SHM is an oscillatory motion about to and from mean position. This is right extreme. Here is left extreme. This is the displacement x, but force always acting towards the mean position or fixed point. Here this force is directly proportional to displacement. These are the two important points. Next one, linear SHM. So here in linear SHM, F is equal to minus kx. Here k is a force constant, that is acceleration is directly proportional to displacement and in opposite direction. So here F ని మనం MA అని రాస్తాం. MA is equal to minus K into X. A is equal to minus K by M into X. A ని d square X by dt square plus K by M into X is equal to 0. But here omega is a constant, later we called as a angular frequency. This is K by M. Therefore omega square is equal to K by M. This becomes d square x by dt square plus omega square x is equal to 0. This is called a differential form of simple harmonic motion. Differential form of simple harmonic motion. జనరల్గా ఇది మీన్ పొజిషన్ ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ అంటాం. ఈ పాత్ లెంగ్త్ వచ్చి మనకు ఎక్స్ట్రీమ్ టు ఎక్స్ట్రీమ్ పాత్ లెంగ్త్ 2a ఉంటుంది. ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ మనం మీన్ పొజిషన్ నుంచి మెజర్ చేస్తాం. దిస్ ఈస్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ స్టార్టెడ్ ఫ్రమ్ మీన్ పొజిషన్ ఉంటే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై అని రాస్తాం. పై ఈస్ కాల్డ్ ఇనిషియల్ ఫేజ్. జనరల్గా ఇనిషియల్ ఫేజ్ అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇనిషియల్ ఫేజ్ లేదనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఇది displacement equation when particle is started from mean position. For example, extreme position start అయితే x is equal to a cos omega t రాస్తాం. x is equal to a cos omega t. ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే, ఇదేమో మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే ఇలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, ఇది టైం, దిస్ ఈస్ ఎక్స్. సైన్ ఫంక్షన్ ఇలా ఉంటుంది అండ్ దిస్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. టైం అండ్ ఎక్స్ కాస్ ఫంక్షన్ వచ్చి ఇలా ఉంటుంది. దర్ఫోర్ ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్టికల్ కనుక మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే ఏ సైన్ ఒమేగా టీ, అలా కాకుండా ఎక్స్ట్రీమ్ నుంచి స్టార్ట్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ. సియర్ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ వెదర్ ద పార్టికల్ ఈస్ మూవింగ్ ఫ్రమ్
are coming towards the mean position. In SHM, the total work done and displacement in one complete oscillation is 0, but total traveled length is 4a. See here, ఇది mean position, ఇది extreme position. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ మీన్ పొజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడికి రీచ్ అయింది అనుకోండి, అప్పుడు అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇది ఎక్స్ అని రాస్తాం. ఎప్పుడు కూడా ఈ డిస్టెన్స్ ని ఎక్స్ నుంచే మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఎక్స్ట్రీమ్ నుంచి స్టార్ట్ అయింది, అది ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఇది కాదు, మీన్ పొజిషన్ నుంచి మెజర్ చేయాలి, అప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఎస్హెచ్ఎం టోటల్ వర్క్ డన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈ జీరో. కంప్లీట్ ఆసిలేషన్ అంటే ఒక ఎండ్ దగ్గర స్టార్ట్ అయ్యి, అంటే ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకో ఎక్స్ట్రీమ్ ట్రావెల్ చేస్తే హాఫ్ ఆఫ్ ద ఆసిలేషన్ అంటాం. మళ్ళీ అగైన్ ఇనీషియల్ పాయింట్కి వస్తే టోటల్ డిస్ప్లేస్మెంట్ జీరో, దర్ఫోర్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్ బట్ ఇక్కడ టోటల్ పాత్ లెంగ్త్ అంటే ఎంత అంటే ట్రావెల్డ్ లెంగ్త్ అంటాం. దీంట్లో మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ కి ఇది మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ని యాంప్లిట్యూడ్ అంటాం. కాబట్టి ఇది ఏ, ఇది ఏ 2a 3a 4a. బట్ వన్ ఆసిలేషన్స్ లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అవుతుంది అంటే 4a అవుతుంది. నెక్స్ట్ వన్ వెలాసిటీ. జనరల్గా మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఏ సైన్ ఒమేగా టీ అని రాస్తాం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, డిఎక్స్ బై డిటి. సైన్ ఒమేగా టీకి కాస్ ఒమేగా టీ, మళ్ళీ ఒమేగా టీకి డిఫరెన్స్ చేస్తే ఒమేగా, this becomes a omega cos omega t. Velocity v is equal to a omega cos omega t. ఇది velocity in terms of time. అదే in terms of displacement లో రాస్తే v is equal to omega into square root of a square minus x square అని రాస్తాం. ఇది velocity in terms of displacement. జనరల్ గా ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ జీరో, దెర్ఫోర్ వి మినిమం ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో. బట్ ఎట్ మీన్ పొజిషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తాం. బట్ ఎక్స్ మీన్ పొజిషన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో రాస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తే అప్పుడు మాక్సిమం వెలాసిటీ Vmax is equal to a omega అని రాస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా పార్టికల్ మీన్ పొజిషన్ లో ఉంటే మీన్ పొజిషన్ వెలాసిటీ చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ మాక్సిమం వెలాసిటీ. మనకు ఎవ్రీ టైమ్ మాక్సిమం వెలాసిటీ అని మెన్షన్ చేయనవసరం లేదు. వెన్ ద పార్టికల్ ఈజ్ ఎట్ మీన్ పొజిషన్ ఇట్ వెలాసిటీ ఈస్ ఈక్వల్ టు 4 మీటర్ పర్ సెకండ్ చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ మాక్సిమం వెలాసిటీ. కాబట్టి వెలాసిటీ ఈస్ మాక్సిమం ఎట్ మీన్ పొజిషన్ అండ్ మినిమం దట్ ఈస్ జీరో ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇప్పుడు ఈ v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ నే మనం ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ బై ఏ ఒమేగా హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. ఇది ఏంటంటే వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఏంటంటే ఎలిప్స్. ఇక్కడ 2 డిఫరెంట్ ఎలిప్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా గ్రేటర్ దాన్ 1 ఉంది అనుకోండి, ఏ ఒమేగా గ్రేటర్ దాన్ ఏ. బట్ వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ కి ఫంక్షన్ వచ్చి ఎలిప్సే, బట్ ఎలిప్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ లెంగ్త్ ఏమో మాక్సిమం వెలాసిటీ ఏ ఒమేగా, ఇప్పుడు ఈ ఎలిప్స్ ఈ డిస్టెన్స్ ఏమో ఏ. ఇక్కడ ఏ ఒమేగా గ్రేటర్ దాన్ ఏ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒమేగా లెస్ దాన్ 1 ఉంది అనుకోండి, ఏ ఒమేగా లెస్ దాన్ ఏ, ఇప్పుడు ఎలిప్స్ ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఈ మాక్సిమం వెలాసిటీ అనేది ఈ డిస్టెన్స్ ఏతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే ఏ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ కి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే సర్కిల్ ఉంటుంది. సర్కిల్ ఉంటుంది కాబట్టి ఇది రేడియస్ ఏ ఒమేగానే, ఇది రేడియస్ ఏ, అంటే ఇక్కడ ఏ ఒమేగా ఏ రెండు ఈక్వల్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ వెలాసిటీ. బట్ వెలాసిటీలో మనకు మెయిన్ గా ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా డిపెండ్ అవుతాయి. ఒమేగా ఇస్ v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది బట్ వెలాసిటీ మాక్సిమం ఎట్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ దగ్గర మాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏ ఒమేగా అని రాస్తాం. ఇది ఏ ఒమేగా.
అదే ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ అయితే 0. నెక్స్ట్ వన్ యాక్సెలరేషన్. చూడండి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్‌లో ఏ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ. యాక్సెలరేషన్ అంటే యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ. డీవీ బై డీటీ. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఒమేగా టీకి మైనస్ సైన్ ఒమేగా టీ. దిస్ బికమ్స్ మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. ఇక్కడ ఏ సైన్ ఒమేగా టీ అంటే ఎక్స్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ ఒమేగా స్క్వేర్ కాన్స్టెంట్ therefore a proportional to minus x means if the particle is in simple harmonic motion its acceleration is directly proportional to displacement and it is always acted towards mean position but displacement is measured from mean position away from the mean position అంటే ఈ రెండు ఎలా ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది అది a is equal to minus omega square x మళ్ళీ మీన్ పొజిషన్ లో మీన్ పొజిషన్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 0. x 0 రాస్తే ఏ మినిమం దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకోండి. ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో x ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తాం. అప్పుడు యాక్సలరేషన్ మాక్సిమం ఉంటది. ఏ మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ అని రాస్తాం. ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. వెలాసిటీకి యాక్సలరేషన్‌కి అపోజిట్ ఉంటది. వెలాసిటీనేమో మీన్ పొజిషన్‌లో మాక్సిమం ఉంటది. ఎక్స్‌ట్రీమ్ పొజిషన్‌లో మినిమమ్ ఉంటది. బట్ యాక్సలరేషన్ వచ్చేసరికి మీన్ పొజిషన్‌లో మినిమమ్ ఉంటది. ఎక్స్‌ట్రీమ్ పొజిషన్‌లో మాక్సిమం ఉంటది. దట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ అని రాస్తాం. బట్ వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఏమో ఎలిప్స్. బట్ అది సర్కిల్ కూడా ఎప్పుడవుతది ఏ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అంటే ఏ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఇట్ ఇస్ ఎ లీనియర్ ఫంక్షన్. కాబట్టి మీరు యాక్సలరేషన్‌కి ఎక్స్ గ్రాఫ్ డ్రా చేస్తే స్ట్రెయిట్ లైన్ వస్తది. కాబట్టి ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ పొజిషన్‌లో లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్‌లో యాక్సలరేషన్ మాక్సిమం ఒమేగా స్క్వేర్ ఏ. అట్లనే రైట్ ఎక్స్‌ట్రీమ్‌లో కూడా ఒమేగా స్క్వేర్ యాక్సలరేషన్ మాక్సిమం ఉంటది. ఇది మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ ఉంటది. ఓకే. ఇది యాక్సలరేషన్. నెక్స్ట్ వన్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏం రాస్తాం? x ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని రాస్తాం. వెలాసిటీకి ఏం రాస్తున్నాం? ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ అని రాస్తాం. ఇప్పుడు ఈ వెలాసిటీని కూడా కాస్ కూడా సైన్ లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ ప్లస్ పై బై 2 అని రాస్తాం. ప్లస్ పై బై 2. అదే యాక్సలరేషన్ వచ్చేసరికి మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ. ఈ యాక్సలరేషన్ కూడా మైనస్ తీసేస్తే ఒమేగా స్క్వేర్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై అని రాస్తాం. ఓకే. ఇది ప్లస్ పై. ఇక్కడ చూడండి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ సైన్ ఫంక్షన్, వెలాసిటీ కూడా సైన్ ఫంక్షన్ ప్లస్ పై బై 2 ఉంది. కాబట్టి ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ దట్ ఈస్ పై బై 2. బట్ వెలాసిటీ లీడ్స్ ద డిస్ప్లేస్మెంట్ బై ఫేజ్ పై బై 2. ఇప్పుడు మీరు వెలాసిటీకి యాక్సిలరేషన్ తీసుకున్నాం అనుకోండి. రెండు కూడా సైన్ ఫంక్షనే. ఇది పై బై 2 ఉంటే ఇక్కడ పై ఉంది. అప్పుడు ఈ రెండిటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత? పై బై 2. ఎవరు ముందు ఉంటారు? యాక్సిలరేషన్ ఇస్ లీడ్స్ ద వెలాసిటీ బై ఫేజ్ డిఫరెన్స్ పై బై 2. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ యాక్సిలరేషన్ తీసుకోనుకోండి. ఇది సైన్ ఒమేగా టీ, ఇది సైన్ ఒమేగా టీ ప్లస్ పై. కాబట్టి డిస్ప్లేస్మెంట్ కి యాక్సిలరేషన్ కి ఫేజ్ డిఫరెన్స్ పై. బట్ యాక్సిలరేషన్ లీడ్స్ ద డిస్ప్లేస్మెంట్ బై ఫేజ్ ఫై. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఉంది. ఇన్ ఎస్హెచ్ఎం వెలాసిటీ యాక్సిలరేషన్ varies simple harmonically with same frequency as displacement. మనకు డిస్ప్లేస్మెంట్ లో ఈక్వేషన్ y is equal to a sin ఒమేగా టీ అని ఇస్తాం. ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా. కాబట్టి డిస్ప్లేస్మెంట్ కి ఏ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో
వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్ కూడా అదే ఫ్రీక్వెన్సీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్‌లో if a particle is in simple harmonic motion, its frequency is equal to 20 hertz అని ఇచ్చాడనుకోండి. What is the frequency of velocity అన్న 20 hertz. What is the frequency of acceleration అన్న 20 hertz. But velocity and acceleration having same angular frequency of displacement. ఇది వెలాసిటీ. నెక్స్ట్ ఇక్కడ మనం జనరల్‌గా ఆసిలేటరీ మోషన్‌లో టైమ్ పీరియడ్ అని రాస్తాం. టైమ్ పీరియడ్ అంటే టైమ్ టేకెన్ ఫర్ వన్ ఆసిలేషన్ దట్ ఈస్ 2π/ఒమేగా. ఫ్రీక్వెన్సీ అంటే f ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ టైమ్ పీరియడ్. అంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 సెకండ్. టైమ్ పీరియడ్ అంటే టైమ్ టేకెన్ ఫర్ వన్ ఆసిలేషన్. జనరల్‌గా మనకి ఎప్పుడైనా ఈక్వేషన్ ఇచ్చాడనుకో y ఈజ్ ఈక్వల్ టు a sin 20πt అని ఇచ్చాడనుకోండి. అంటే ఇక్కడ ఒమేగా ప్లేస్‌లో ఎంతుంది? 20π ఉంది. ఇప్పుడు ఒమేగాని ఏం రాస్తామంటే 2π/t అని రాస్తాం. దిస్ ఈస్ 20π. ఈ పై క్యాన్సిల్ అవుతది. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 2/20 దట్ ఈస్ 1/10 సెకండ్స్. ఇది టైమ్ పీరియడ్ అవుతది. ఇలా టైమ్ పీరియడ్ వచ్చిన తర్వాత మనకు అడుగుతాడు. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫ్రమ్ మీన్ పొజిషన్ టు హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఆర్ మీన్ పొజిషన్ టు ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ ఆర్ ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ టు మీన్ పొజిషన్ లేదంటే మీన్ పొజిషన్ టు నుంచి a/√2 ప్లస్ a/√2 మైనస్ a/√2 ఇలా ఇస్తాడు. జనరల్‌గా మనం అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మీన్ పొజిషన్ స్టార్ట్ అయితే a cos ఒమేగా t అని రాస్తాం. x a/2 అయితే a/2 రాసి అక్కడి నుంచి ఒమేగా2 ఫైండ్ ఔట్ చేస్తాం. దానికంటే ఈజీ మెథడ్ అదేంటంటే ఇక్కడ చూడండి. ఇది మీన్ పొజిషన్. లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్ -a ఇది +a. ఒక్కోసారి ఫేజ్ డిఫరెన్స్ కూడా అడుగుతాడు. ఇదేమో +a/2 అని రాస్తాం. ఇదేమో -a/2 అని రాస్తాం. కాబట్టి మీన్ పొజిషన్ నుంచి హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్‌కి ఫేజ్ డిఫరెన్స్ π/6 ఉంటది. అంటే 30 డిగ్రీస్ ఉంటది. ఇదేమో π/3 ఉంటది. ఇటు కూడా π/6 ఉంటది. ఇది π/3 ఉంటది. కాబట్టి ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ నుంచి హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అన్నా, హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ అన్నా ఫేజ్ డిఫరెన్స్ π/3. ఇలా ఫేజ్ డిఫరెన్స్ అడుగుతాయి. అలా కాకుండా టైమ్ ఫైండ్ ఔట్ చేయాలనుకోండి. ఇది +a ఇది -a. +a/2 ఇది -a/2. ఇప్పుడు మీన్ పొజిషన్ నుంచి హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్‌కి టైమ్ టేకెన్ t/12 ఉంటది. ఇది t/6 ఉంటది. ఇది కూడా t/12 ఉంటది. ఇది t/6 ఉంటది. నెక్స్ట్ మీన్ పొజిషన్ నుంచి ఎక్స్‌ట్రీమ్ పొజిషన్‌కి రాస్తే అది t/12 ప్లస్ t/6 ఈ 2 కలిపితే t/4 ఉంటది. ఇట్లానే ఇది కూడా ఏముంటది? t/4 ఉంటది. ఓకే. అంటే ఎక్స్‌ట్రీమ్ దగ్గర స్టార్ట్ అయిందనుకోండి. మీన్ పొజిషన్‌కి వస్తే t/4 ఇక్కడి నుంచి ఒక t/4 మళ్ళీ t/4 t/4 టోటల్‌గా 4 t/4 ఉంటది. అంటే t ఉంటది. ఇలా టైమ్ పీరియడ్ ఫైండ్ ఔట్ చేస్తాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీన్ పొజిషన్ +a ఇది -a ఇది -a/√2 ఇదేమో +a/√2 ఇక్కడ మీన్ పొజిషన్ నుంచి a/√2కి టైమ్ టేకెన్ t/8 ఉంటది. ఇది కూడా t/8 ఉంటది. ఇది t/8 ఉంటది. ఇది t/8 ఉంటది. మళ్ళీ ఈ 2 యాడ్ చేసామనుకోండి. t/8 ప్లస్ t/8 2t/8 అంటే t/4 ఉంటది. ఇది కూడా t/4 ఉంటది. జనరల్ మీరు చూడండి లాస్ట్ ఇయర్ మెయిన్స్‌లో గాని, నీట్‌లో గాని అంటే నీట్‌లో కూడా అప్పుడప్పుడు మెయిన్స్‌లో అయితే చాలా పేపర్‌లో ఇలా ఒక ప్రాబ్లమ్ ఇలా ఇచ్చి టైమ్ పీరియడ్ ఫైండ్ ఔట్ చేయంటే మనం ఈక్వేషన్ నుంచి ముందు టైమ్ పీరియడ్ ఫైండ్ ఔట్ చేస్తే, ఫైండ్ ఔట్ చేస్తే అక్కడి నుంచి ఇది వెళ్తు మినిమమ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చేసేయొచ్చు. ఇది గుర్తుండాలి. నెక్స్ట్ జనరల్‌గా యావరేజ్ వెలాసిటీ అని రాస్తాం. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్
టైమ్ అని రాస్తాం. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కంప్లీట్ ఆసిలేషన్ తీసుకున్నాం అనుకోండి. కంప్లీట్ ఆసిలేషన్స్ కి డిస్ప్లేస్మెంట్ 0, టైమ్ t. దేర్‌ఫోర్ యావరేజ్ వెలాసిటీ 0. అదే యావరేజ్ స్పీడ్ రాసామనుకోండి. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. ఇప్పుడు ఒక ఆసిలేషన్స్‌లో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే 4a బై టైమ్ పీరియడ్ ఎంత t. దిస్ బికమ్స్ 4a బై టైమ్‌ని 2π బై ఒమేగా అని రాస్తాం. దిస్ బికమ్స్ 4a ఒమేగా బై 2π. ఇది యావరేజ్ స్పీడ్. అట్లానే ఒక ఆసిలేషన్ తీసుకున్నాం అనుకోండి. అంటే వన్ ఎక్స్‌ట్రీమ్ టు అనదర్ ఎక్స్‌ట్రీమ్. వన్ ఎక్స్‌ట్రీమ్ నుంచి అనదర్ ఎక్స్‌ట్రీమ్ యావరేజ్ వెలాసిటీ, డిస్టెన్స్, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై 2. వన్ ఎక్స్‌ట్రీమ్ టు అదర్ ఎక్స్‌ట్రీమ్ అంటే ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఏమవుతది? ఒక ఎక్స్‌ట్రీమ్ నుంచి 2a అవుతది. బట్ టైమ్ ఎంత? t/2 రాస్తాం. దిస్ బికమ్స్ 4a బై t. దిస్ బికమ్స్ 4a బై t అంటే 2π బై ఒమేగా ఎల్. ఇది యావరేజ్ వెలాసిటీ ఆర్ యావరేజ్ స్పీడ్ ఫర్ వన్ ఎక్స్‌ట్రీమ్ టు అనదర్ ఎక్స్‌ట్రీమ్. ఇప్పుడు కంప్లీట్ ఆసిలేషన్స్‌లో యావరేజ్ వెలాసిటీ 0, యావరేజ్ యాక్సెలరేషన్ ఆల్సో 0. అట్లానే వన్ ఎక్స్‌ట్రీమ్ టు అనదర్ ఎక్స్‌ట్రీమ్ ఆల్సో యావరేజ్ యాక్సెలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్. చేంజ్ ఇన్ వెలాసిటీ one extreme to another extreme 0, or one complete oscillation also 0, but average acceleration 0. But whereas average acceleration from mean position to extreme position, మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకుంటే మీన్ పొజిషన్ లో వెలాసిటీ ఏ ఒమేగా ఉంటది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో 0 ఉంటది. కాబట్టి ఏవిజి ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా వి బై టైమ్ టీ అని రాస్తాం. డెల్టా వి అంటే ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ ఏ ఒమేగా బై టైమ్ అంటే మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి ఎంత, t/4. దిస్ ఈస్ 4a ఒమేగా బై టీ. మళ్ళీ టీని 2π బై ఉంటుంది. ఒక్కోసారి మీకు ఒక ప్రాబ్లం లో కంపేర్ చేయమంటాడు. What is the average velocity from one extreme to another extreme and the maximum velocity? అట్లానే what is the ratio between average acceleration from mean position to extreme position to maximum acceleration అడుగుతాడు. ఇది velocity, acceleration, maximum velocity, maximum acceleration, average velocity, average speed, average acceleration. Next one. ఇది వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా ఎస్హెచ్ఎం యాజ్ ప్రొజెక్షన్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఒక పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఎలాంగ్ ద సర్కంఫరెన్స్ రొటేట్ అవుతుంది అనుకోండి. దాని ప్రొజెక్షన్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రొజెక్షన్ డ్రా చేస్తే దాని ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది. పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది, ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది. పార్టికల్ ఇక్కడ ఉంటే ప్రొజెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. అదే పార్టికల్ ఇక్కడ ఉంటే ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది, అంటే మళ్ళీ ఇక్కడ ఉంటుంది. Projection is moving to and fro about this fixed point, about this diameter q and s. But then projection వచ్చి ఈ diameter లో about this mean position to and fro ఉంటుంది. ఇప్పుడు మనం సర్క్యులర్ మోషన్ ని యూనిఫామ్ అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ని మనం ఈ సర్క్యులర్ మోషన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో చూడండి. ఫ్రమ్ p టు q, పార్టికల్ p దగ్గర ఉన్నప్పుడు దాని ప్రొజెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే q దగ్గర ఉంటుంది, మీన్ పొజిషన్. అంటే పి నుంచి క్యూ, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. పి టు క్యూ మూవ్ అయితే పార్టికల్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ మీన్ పొజిషన్ టు రైట్ ఎక్స్ట్రీమ్ అంటాం. ఇది రైట్ ఎక్స్ట్రీమ్ ప్లస్ ఏ, ఇది లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ మైనస్ ఏ. ఇది క్యూ టు ఆర్. క్యూ టు ఆర్ లో ఉన్నప్పుడు అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు పార్టికల్ పాజిటివ్ ఎక్స్ట్రీమ్ నుంచి మీన్ పొజిషన్ మూవ్ అవుతుంది. ఇది థర్డ్ క్వాడ్రంట్ ఆర్ టు ఎస్. ఆర్ టు ఎస్ ఉన్నప్పుడు పార్టికల్ మీన్ పొజిషన్ నుంచి లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ కి మూవ్ అవుతుంది. ఇది ఫోర్త్ క్వాడ్రంట్ ఎస్ టు పి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు దాని ప్రొజెక్షన్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ టు మీన్ పొజిషన్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ a/2 అనుకోండి. ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది మీన్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ a/2 మూవింగ్ ఫ్రమ్ మీన్ పొజిషన్ టు రైట్ ఎక్స్ట్రీమ్ అంటే ఈ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఇలా ఇది పి నుంచి క్యూకి మూవ్ అయితే దీని ప్రొజెక్షన్ మీన్ పొజిషన్ నుంచి ఇటువైపు అంటే ఇలా మూవ్ అవుతుంది.
ఇదేంటి మీన్ పొజిషన్. ఇదేంటి రైట్ ఎక్స్‌ట్రీమ్ ప్లస్ ఏ. అర్థమైందా? ఈ క్వాడ్రంట్‌లో ఉన్నప్పుడు ఏంటి మీన్ పొజిషన్ నుంచి సారీ ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ నుంచి మీన్ పొజిషన్. ఈ క్వాడ్రంట్‌లో ఉన్నప్పుడు మీన్ పొజిషన్ నుంచి లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్‌కి. ఈ క్వాడ్రంట్‌లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్ నుంచి మీన్ పొజిషన్. ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ పార్టికల్ 1 ఏమో a/2 దగ్గర ఉంది. ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్‌ట్రీమ్. పార్టికల్ 2 వచ్చేసరికి ఎక్కడుంది? -a/√2 ఉంది. మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్. వాడు ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? Write the equation of SHM for particle 1 and 2. Equation of SHM అంటే x is equal to a sin omega t plus phi. అంటే ఆ ఇనీషియల్ ఫేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 1 లో చేద్దాం. మెథడ్ 1 లో x is equal to a sin omega t plus phi అని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పార్టికల్ 1 తీసుకుందాం. పార్టికల్ 1కి టైం t is equal to 0 ఎక్కడుంది? a/2 ఉంది. కాబట్టి ఇక్కడ a/2 రాయండి. a/2 is equal to a sin t ప్లేస్ లో 0 రాస్తే 0 ప్లస్ పై a cancel. This is 1/2 is equal to sin pi. Sin pi 1/2 అంటే pi is equal to 30 degrees అంటే pi by 6. అంటే ఎంత వచ్చింది ఫేజ్ డిఫరెన్స్? pi by 6 వచ్చింది. ఇప్పుడు దాని ఈక్వేషన్ ఏం రాస్తాం? x is equal to a sin omega t ప్లస్ pi by 6. ఇలా ఈక్వేషన్. ఇది ఫస్ట్ పార్టికల్‌కి. సెకండ్ పార్టికల్ చూద్దాం. సెకండ్ పార్టికల్ ఎక్కడుంది? -a/√2 దగ్గర ఉంది. అవునా? కాబట్టి x is equal to a sin omega t ప్లస్ phi. x దగ్గర ఏం రాయాలా? -a/√2 దట్ ఈస్ a ఇంటూ sin omega t ప్లస్ phi. ఇప్పుడు క్యాన్సిల్ అయితే టైం t is equal to 0 కాబట్టి ఇది 0 అవుతది. -1/√2 is equal to sin pi. అంటే sin pi is equal to -1/√2. అంటే sin theta నెగెటివ్ వాల్యూ ఏ క్వాడ్రంట్‌లో ఉంటది? ఒకటి థర్డ్ క్వాడ్రంట్‌లో ఉంటది. ఇంకోటి ఫోర్త్ క్వాడ్రంట్‌లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ కన్సిడర్ చేస్తే మనకు pi is equal to pi/4 వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు sin వాల్యూ అనేది మనకు థర్డ్ క్వాడ్రంట్‌లో నెగెటివ్ ఉంటది. ఫోర్త్ క్వాడ్రంట్‌లో నెగెటివ్ ఉంటది. థర్డ్ క్వాడ్రంట్‌లో నెగెటివ్ ఉంటే ఇక్కడ ఫేజ్ గనక pi is equal to ఏం రాస్తామంటే ఇది 180 ప్లస్ pi/4 అని రాస్తాం. అంటే pi ప్లస్ pi/4 ఎంత అవుతదంటే 5 pi/4 అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్వాడ్రంట్‌లో ఉందనుకోండి. అప్పుడు pi is equal to ఏం రాస్తామంటే 2 pi మైనస్ pi/4 అని రాస్తాం. ఇది pi/4 అవుతది. ఎంత 8 pi అంటే 7 pi/4 అవుతది. అంటే ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ 5 pi/4 అండ్ 7 pi/4. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో డిసైడ్ చేయాలి. ఇది డిసైడ్ చేయాలంటే ఏం చేస్తామంటే వెలాసిటీ ఉండాలి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ పార్టికల్ ఎటు మూవ్ అవుతుంది? లెఫ్ట్ మూవ్ అవుతుంది. అవునా? జనరల్‌గా మనం అంటే ఇది పాజిటివ్ తీసుకుంటాం. ఈ డైరెక్షన్ నెగెటివ్ తీసుకుంటాం. వెలాసిటీ నెగెటివ్ ఉంది. కాబట్టి వెలాసిటీ నెగెటివ్ ఉందంటే వెలాసిటీకి ఫార్ములా ఏంటి? మనం ఏ సైన్ ఒమేగా అంటే కాస్ ఫంక్షన్ అంటాం. కాస్ ఫంక్షన్ నెగెటివ్ ఏ క్వాడ్రంట్‌లో ఉంటది? థర్డ్ క్వాడ్రంట్‌లో ఉంటది. కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ ఫేజ్ డిఫరెన్స్ ఎంతొచ్చింది? 5/4. ఇప్పుడు ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతదంటే 5 pi/4 అవుతది. కాబట్టి ఇప్పుడు దీనికి ఈక్వేషన్ y ఈస్ ఈక్వల్ టు a sin ఒమేగా t ప్లస్ 5 pi/4 అని రాస్తాం. ఇది సెకండ్ మెథడ్‌లో. అంటే మనం అంటే వాల్యూ నెగెటివ్ వచ్చినప్పుడు మనకు అది 2 క్వాడ్రంట్‌లో ఉంటది. అది డిసైడ్ చేయాలంటే అప్పుడు మనం వెలాసిటీ తీసుకోవాలి. వెలాసిటీ పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉందా? వెలాసిటీ అంటే జనరల్‌గా మనం డిస్‌ప్లేస్‌మెంట్‌ని సైన్ ఫంక్షన్‌లో తీసుకుంటే వెలాసిటీ కాస్ ఫంక్షన్‌లో వస్తది. కాస్ అనేది పాజిటివ్ ఎక్కడ ఉంటది? ఓన్లీ ఫోర్త్ క్వాడ్రంట్‌లో పాజిటివ్ ఉంటది. ఫస్ట్ క్వాడ్రంట్‌లో పాజిటివ్ ఉంటది. రిమైనింగ్ సెకండ్ అండ్ థర్డ్ క్వాడ్రంట్‌లో నెగెటివ్ ఉంటది. ఓకే. ఇలా. దీనికంటే ఈజీ మెథడ్ మనం యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ నుంచి ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు.
ఇక్కడ చూడండి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఫస్ట్ పార్టికల్ ఎక్కడ మూవ్ అవుతుంది? ఇక్కడ చూడండి ఫస్ట్ పార్టికల్ ఇది. ఫస్ట్ పార్టికల్ A/2 నుంచి A/2 నుంచి A/2 నుంచి పాజిటివ్ ఎక్స్‌ట్రీమ్‌కి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సర్కిల్‌లో జనరల్‌గా ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే అది మీన్ పొజిషన్ నుంచి ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తున్నట్టు. కాబట్టి పార్టికల్ ఎక్కడుందంటే A/2 దగ్గరుంది. A/2 దగ్గరుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ డయామీటర్‌ని మనం ఈ ప్రొజెక్షన్ ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు పార్టికల్ ఇక్కడుంది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఉంది. దీని ప్రొజెక్షన్ ఇక్కడ రాసాను. యాక్చువల్‌గా ఇక్కడ రాయాలి మనం. దీని బదులు ఇక్కడ రాసేసాను నేను. ఇక్కడ చూడండి. ఇప్పుడు దీని ప్రొజెక్షన్ ఇక్కడుంది. ఇది మీన్ పొజిషన్. ఈ మీన్ పొజిషన్ నుంచి ఎటు మూవ్ అవుతుందంటే ఎక్స్‌ట్రీమ్ మూవ్ అవుతుంది. ఈ యారో మార్క్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే A/2. బట్ ఈ డిస్టెన్స్ A/2 వచ్చింది. ఈ ఫేజ్ డిఫరెన్స్ ఇది పై రావాలి. ఈ ఫేజ్ డిఫరెన్స్ రావాలంటే ఇక్కడ నుంచి ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ పై ఈస్ ఈక్వల్ టు ఇది అపోజిట్ సైడ్. ఈ అపోజిట్ సైడ్ ఎంత? A/2 బై ఐపోటెంట్. కాబట్టి ఇక్కడ ఇది మాక్సిమం డిస్ప్లేస్మెంట్ A అవుతది. A/2 బై A. A క్యాన్సిల్ అయితే 1/2. ఇప్పుడు పై ఈస్ ఈక్వల్ టు ఎంత? π/6. మనం మెథడ్ 1 లో కూడా ఫస్ట్ పార్టికల్ కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? π/6. ఇప్పుడు సెకండ్ పార్టికల్ చూడండి. సెకండ్ పార్టికల్ ఎక్కడ మూవ్ అవుతుంది? -A/2 నుంచి లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్ మూవ్ అవుతుంది. అంటే లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్ అంటే ఇది. కాబట్టి ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్‌లో ఉంటది. చూడండి మీన్ పొజిషన్ నుంచి లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్ పోతుందంటే అది ఏ క్వాడ్రంట్‌లో ఉంటది? థర్డ్ క్వాడ్రంట్‌లో ఉంటది. కాబట్టి పార్టికల్ ఇక్కడుంది. దీని ప్రొజెక్షన్ ఇక్కడ రాస్తే ఇది సెకండ్ పార్టికల్ అవుతది. ఈ సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అంటే A/√2. డౌన్‌వర్డ్స్ ఇది -A/√2. ఇది -A/√2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది రిఫరెన్స్ లైన్ అంటాం. ఈ రిఫరెన్స్ లైన్ నుంచి ఈ టోటల్ యాంగిల్ మెజర్ చేయాలి మనం. ఇది ఫేజ్ అవుతది. బట్ ఇక్కడ A/√2 దగ్గర జనరల్‌గా ఎంతొస్తది? ఈ యాంగిల్ π/4 వస్తది. ఓకే. ఇప్పుడు ఈ ఫేజ్ డిఫరెన్స్ π అనుకుందాం. ఈ π ఈస్ ఈక్వల్ టు ఈ టోటల్ ఇది. ఈ ఫేజ్ తీసుకోవాలి. మనకి ఈ ఫేజ్ ఎంతొచ్చింది? π/6 వచ్చింది. ఇది π/6 పోతే ఇదెంతుంటది? π/3 ఉంటది. ప్లస్ ఇదెంతుంటది? సారీ. 1 మినిట్. ఇక్కడ చూడండి. ఈ టోటల్ ఫేజ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకి. ఇది రిఫరెన్స్ లైన్. ఈ ఫేజ్ కావాలి మనకి. ఇప్పుడు ఈ ఫేజ్ ఎంత అవుతది? ఇక్కడ ఇది π అవుతది. ఇది π ప్లస్ π/4 ఎంత? 5π/4 చూడండి ఎంత డైరెక్ట్‌గా వచ్చిందో. ఏమైందా మనం వెలాసిటీ నెగెటివా? ఏ క్వాడ్రంట్‌లో ప్లస్సు, ఏ క్వాడ్రంట్‌లో నెగెటివ్ అవన్నీ ఏం కన్సిడర్ చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్‌లో ముందు పార్టికల్ ఏ క్వాడ్రంట్‌లో ఉందో చూసుకోవాలి. అక్కడి నుంచి డయామీటర్‌కి ప్రొజెక్షన్ డ్రా చేయాలి. ప్రొజెక్షన్ డ్రా చేసి ఆ పాయింట్ నుంచి మీన్ పొజిషన్‌కి ఒక లైన్ డ్రా చేస్తే ఆ రిఫరెన్స్ లైన్ తోటి ఎంత యాంగిల్ మెజర్ చేస్తుందో అదే ఫేజ్ అవుతది. అర్థమైందా? నెక్స్ట్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఈ పార్టికల్ ఏమో A/2 దగ్గరుంది. ఎటు మూవ్ అవుతుంది? పాజిటివ్ ఎక్స్‌ట్రీమ్ మూవ్ అవుతుంది. అంటే మీన్ పొజిషన్ నుంచి పాజిటివ్ ఎక్స్‌ట్రీమ్ అంటే ఏ క్వాడ్రంట్‌లో ఉంటది? ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఉంటది. ఇది చూడండి. ఇప్పుడు ఇది అంటే జస్ట్ లైక్ మీన్ పొజిషన్ టు లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్ అంటే ఏ క్వాడ్రంట్‌లో ఉంటది? ఈ థర్డ్ క్వాడ్రంట్‌లో ఉంటది. ఇదిగో ఇది ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఉంది. ఇక్కడి నుంచి దీని ప్రొజెక్షన్ ఇక్కడ డ్రా చేసాం. ఇది ఫస్ట్ పార్టికల్. ఈ డిస్టెన్స్ A/2 కాబట్టి ఈ డిస్టెన్స్ కూడా A/2, ఈ డిస్టెన్స్ కూడా A/2. అప్పుడు ఈ యాంగిల్ రాస్తే సైన్ ఏమొస్తది? π/6 దీంతో ముందు లాగానే. నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ వన్. ఇది -A/√2. -A/√2 ఇదెంత ఉంటది? π/4 ఉంటది. π/4. వాడేం ఫైండ్ ఔట్ చేయమన్నాడు? ఫైండ్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ గివెన్ పార్టికల్స్. ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఈ యాంగిల్ ఫేజ్ డిఫరెన్స్ అవుతది. ఈ యాంగిల్. ఇప్పుడు ఇది డెల్టా పై అనుకోండి. ఈ డెల్టా పై ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ డిఫరెన్స్ అంటే ఇది π/6 ఉంది కాబట్టి ఇది π/3 ఉంటది. డెల్టా పై ఈజ్ ఈక్వల్ టు
ఈ యాంగిల్ ఏమో π/3 ప్లస్ ఈ యాంగిల్ వచ్చి 90 π/2 ప్లస్ ఈ యాంగిల్ వచ్చి π/4. అప్పుడు ఇది మీరు చేసుకోండి. డెల్టా పై ఈజ్ ఈక్వల్ టు మనకి 13 π/12 వస్తది. ఇది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పార్టికల్స్. ఒక్కొక్కసారి మనకు వాడేమవుతాడంటే ఇప్పుడు a/2 దగ్గర ఉంది కదా! a/2 నుంచి మీన్ పొజిషన్‌కి. ఈ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్‌కి టైమ్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. టైమ్ అంటే అది a/2 నుంచి aకి రావాలా? మళ్ళీ a నుంచి మీన్ పొజిషన్ రావాలి. మీన్ పొజిషన్ నుంచి ఇక్కడికి రావాలి. ఈ టైమ్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఫేజ్ డిఫరెన్స్ వస్తే డెల్టా పై వచ్చిందనుకోండి 13 π/12. అప్పుడు ఈ ఫేజ్ డిఫరెన్స్ ఏం రాస్తామంటే ఒమేగా టీ అని రాస్తాం. దిస్ బికమ్ 13 π/12. ఈ ఒమేగాని 2 π/t ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు 13 π/12. ఓకే. ఈ పై క్యాన్సిల్. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ t బై 24. ఇలా టైమ్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. టైమ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ యూజ్ చేసి. అర్థమైందా? వెరీ సింపుల్. అంటే ముందు పార్టికల్ అది ఎటు మూవ్ అవుతుంది? అంటే మీన్ నుంచి ఎక్స్‌ట్రీమ్‌కా? పాజిటివ్ ఎక్స్‌ట్రీమ్‌కా? నెగెటివ్ ఎక్స్‌ట్రీమ్‌కా? జనరల్‌గా మనం సర్కిల్ తీసుకుంటే ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మీన్ పొజిషన్ నుంచి పాజిటివ్ ఎక్స్‌ట్రీమ్. సెకండ్ క్వాడ్రంట్ అంటే పాజిటివ్ ఎక్స్‌ట్రీమ్ నుంచి మీన్ పొజిషన్. థర్డ్ క్వాడ్రంట్ అంటే మీన్ పొజిషన్ నుంచి నెగెటివ్ ఎక్స్‌ట్రీమ్. ఫోర్త్ క్వాడ్రంట్ అంటే నెగెటివ్ ఎక్స్‌ట్రీమ్ నుంచి మీన్ పొజిషన్. కాబట్టి ఇప్పుడు అది ఎక్కడుందో ఆ క్వాడ్రంట్‌లో ఒక పాయింట్ మార్క్ చేసి దాని నుంచి డయామీటర్‌కి ఒక ప్రొజెక్షన్ డ్రా చేయాలి. తర్వాత ఆ పాయింట్ నుంచి మీన్ పొజిషన్‌కి ఒక లైన్ డ్రా చేయాలి. ఇది రిఫరెన్స్ లైన్ అంటాం. అప్పుడు ఈ రిఫరెన్స్ లైన్ నుంచి యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తీసుకోవాలి ఇది. యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఎంత యాంగిల్ చేస్తుందో అదే ఫేజ్ అవుతది. బట్ ఇప్పుడు ఫేజ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. 2 పార్టికల్స్ అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్‌కి ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఆ ఫేజ్ డిఫరెన్స్ నుంచి టైమ్ కూడా ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ వన్. జనరల్ చూడండి. ఇది వెరీ సింపుల్. ఇక్కడ ఏం చేద్దామంటే టైమ్ టేకెన్ ఫ్రమ్ పొజిషన్ 2 టు పొజిషన్ 1 అడిగాడు. పొజిషన్ 2 నుంచి పొజిషన్ 1కి. ఇక్కడ చూడండి. టైమ్ టేకెన్ t ఈజ్ ఈక్వల్ టు జనరల్‌గా a/√2 నుంచి 0కి ఏం రాస్తాం ఎప్పుడైనా మనం? a/√2 నుంచి t/8 అని రాస్తాం. దిస్ ఈస్ t/8 ప్లస్ మళ్ళీ 0 నుంచి -a/2 కూడా ఇది t/8. ఇక్కడ చూడండి పార్టికల్ ఈ లెఫ్ట్ ఎక్స్‌ట్రీమ్ పోయి మళ్ళీ రివర్స్ అవుతది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? +t/8. మళ్ళీ నెగెటివ్ ఎక్స్‌ట్రీమ్ నుంచి ఇదెంత? +t/8. టోటల్‌గా ఏమవుతది? 4t/8. 4t/8 అంటే t/2. అర్థమైందా? ఇది t/2. ఇలా టైమ్ ఫైండ్ ఔట్. అంటే పొజిషన్ 2 నుంచి పొజిషన్ 1 కన్నాడు. అట్లానే పొజిషన్ 1 నుంచి కూడా పొజిషన్ 2 ఫైండ్ ఔట్ చేస్తాం. ఇది t/8, ఇది t/8, ఇది t/8, ఇది అది కూడా సేమ్ ఉంటది. అర్థమైందా? ఇలా డైరెక్ట్‌గా మనం ఫేజ్ డిఫరెన్స్‌లు π/6 రాసాం. 0 నుంచి a ఉంటే π/6 టైమ్ t/12. అదే +a/2 నుంచి ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ ఉంటే t/6 అని రాసాం. అట్లనే మీన్ పొజిషన్ నుంచి a/√2 +a/√2 ఉన్న t/8. a/√2 నుంచి మీన్ పొజిషన్ ఉన్న t/8. ఇలా యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ యూజ్ చేయొచ్చు. మనకు నోన్ వాల్యూస్ ఏంటంటే 0 నుంచి a/2 ఒకటి, 0 నుంచి a/√2. ఇలా డైరెక్ట్‌గా టైమ్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఇది యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ యూజ్ చేసి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్‌లో ఎనర్జీస్, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, సింపుల్ హార్మోనిక్, సింపుల్ పెండ్యులమ్, తర్వాత లోడెడ్ స్ప్రింగ్ చూద్దాం. థాంక్ యూ.